హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జషన్ వైబ్స్. సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండి. మరి నిల్వ పచ్చళ్ళు మనం స్టార్ట్ చేయాల్సిందే. అందులోనూ మన ఫేవరెట్ టమాటా పచ్చడిని పక్కా కొలతలతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పచ్చళ్ళు ఎప్పుడన్నా కత్తిపీటను ఉపయోగించాలి కదా. కత్తిపీటను సిద్ధం చేసుకొని తర్వాత ముందుగా 1 కేజీ టమాటాలను తీసుకొని వాటర్తో చక్కగా వాష్ చేసుకున్నాక ఎక్కడా తడి లేకుండా ఈ విధంగా ఒక క్లాత్ తడి మొత్తం పోయే విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, టమాటాల మీద ఎటువంటి వాటర్ అనేది ఉండకూడదు. తడి ఉన్నదంటే మాత్రం మనకి పచ్చడి నిల్వ ఉండదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకు టమాటా పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న టమాటాలని మధ్యలో తొడిమ భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా అన్ని టమాటాలకి ఈ తొడిమ భాగాన్ని తీసివేసేయాలి. టమాటా ముక్కలను అన్నింటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకే సైజులో అన్ని టమాటాలని కూడా ముక్కలు చేసుకోవాలి. సైజెస్ తేడా ఉన్నా మనకి ఎండబెట్టినప్పుడు ఇవి ఆరడంలో తేడా వస్తుంది, కాబట్టి పచ్చడి నిల్వ ఉండదు. అందుకని టమాటాలను అన్నిటిని కూడా ఒకే సైజులో సేమ్ పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చళ్ళలోకి రాళ్ళ ఉప్పును మాత్రమే ఉపయోగించాలి, సాల్ట్ని యూజ్ చేయకూడదు. ఇలా రాళ్ళ ఉప్పుని మనం కేజీ టమాటాలకి 2 గిద్దల చొప్పున రాళ్ళ ఉప్పుని తీసుకోవాలి. ఇది పక్కా కొలతలు అన్నమాట. గిద్ద గ్లాస్తో 2 గిద్దల ఉప్పుని కొలుచుకొని కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్లో ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాక కొంచెం పసుపు, అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాక గుర్తుపెట్టుకోండి, చెయ్యి అయితే పెట్టకూడదు. ఈ టమాటా ముక్కల్లో చెయ్యి పెట్టకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తీసుకున్న గిన్నెను కానీ లేదా ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ని కానీ ఈ విధంగా పైకి కిందకి అంటూ ఉప్పు పసుపు ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపి పెట్టుకున్నాక మూత పెట్టేసి ఒక రోజంతా కూడా దీన్ని రెస్ట్ ఇవ్వాలి. ఇలా పక్కన పెట్టడం వల్ల ముక్కలకి ఉప్పు పసుపు బాగా పడతాయి. ఒక రోజంతా పక్కన పెట్టినా కూడా 2-3 గంటలకు ఒకసారి మధ్య మధ్యలో తడి లేని గరిటెలతో ఈ విధంగా మనం ముక్కల్ని బాగా కింద నుంచి పైదాకా కలిపి పెడుతూ ఉండాలి. తర్వాత రోజు ముక్కల్ని ఒకసారి కలుపుకొని వాటర్ అంతా పోయే విధంగా ఈ టమాటా ముక్కల్ని శుభ్రంగా పిండేసుకోవాలి. ఇలా పిండడం వల్ల వాటర్ కంటెంట్ అంతా కూడా మనకి వచ్చేస్తుంది. సో మనం ఎండలో పెట్టినా కూడా ఈ టమాటా ముక్కలు చాలా త్వరగా ఎండుతాయి. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా టమాటా ముక్కల్లో నీరంతా కూడా పిండేసి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్ మీద కానీ ఈ విధంగా టమాటా ముక్కల్ని ఆరబెట్టుకోవాలి. పొడి పొడిగా దూరంగా వేసుకుంటూ మనం పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నిటిలో నీటిని తీసేసి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి ఒక రోజంతా కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల నీరంతా ఆవిరైపోతుంది. అలా ఎండలో పెట్టడం అయిపోగానే మనం ఏదైతే టమాటా ముక్కల్లో నుంచి నీరంతా తీసేసామో దానిలోకి ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి. 1 కేజీ టమాటాలకి 200 గ్రాముల దాకా చింతపండుని తీసుకోవాలి. ఇది కొలత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 200 గ్రాముల చింతపండుని తీసుకున్నాక వీటిలో పుల్లలు ఈనెలు ఉంటాయి కదా, ఎక్కడా కూడా మనకి ఈనెలు లేకుండా చింతపండుని అన్నిటినీ కూడా విడివిడిగా చేసుకుంటూ ఈ ఈనెల్ని పుల్లల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న చింతపండుని టమాటా రసంలో వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చింతపండు బాగా మెత్తగా అయ్యి మనం పచ్చడి చేసుకునేటప్పుడు ఈజీగా కరిగిపోతుంది పచ్చళ్ళు. ఇలా చింతపండు మీద మూత పెట్టి మనకి టమాటా ముక్కలు ఎండినంతసేపు చింతపండు అనేది నానుతూ ఉండాలి. మనం ఉదయం కనుక ఎండబెట్టడానికి పెడితే సాయంత్రానికి ముక్కలు ఎండిపోతాయి. ఇక సాయంత్రానికి గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీ కానీ ఏదైనా సరే తడి లేకుండా శుభ్రంగా ఈ విధంగా చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది పచ్చళ్ళు. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఎండిన ముక్కల్ని టమాటా ముక్కల్ని అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. ఇది కొంచెం టైట్గా ఉంటుంది, అలానే వాటర్ని యాడ్ చేయడం కానీ అలా చేయకూడదు. తిప్పుతూ ఉండగానే మనకు అది కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేసి మెత్తబడతాయి. గ్రైండర్ లేని వాళ్ళు దీన్నే మిక్సీ జార్లో కూడా వేసుకొని మెత్తగా చేసుకోవచ్చు. టమాటా ముక్కలు కాస్త మెత్తగా సాఫ్ట్ అయ్యాయి అనుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. అయితే చింతపండుతో పాటు వాటర్ కూడా ఉంది, కానీ వాటర్ని వేయకుండా ఫస్ట్ చింతపండుని సపరేట్గా తీసుకొని మనం ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. పచ్చడి మెదుగుతూ ఉన్నప్పుడు మనం ఎంత చింతపండుని సపరేట్గా ఈనెలు తీసివేసినా కూడా ఎక్కడో ఒక చోట ఇంకా తొలకలు అనేవి ఉంటూ ఉంటాయి. సో వాటిని మధ్య మధ్యలో ఈ విధంగా చేతితో తీస్తూ అన్నిటినీ కూడా సపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఈనెలన్నిటినీ తీసివేశాక 1 కేజీ టమాటాలకి 2 గిద్దలు ఉప్పుని తీసుకుంటే 2 గిద్దల కారాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి.
అయితే కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. కానీ 2 గిద్దలు అనేది ఎక్కువ కారంగా లేకుండా అలానే చప్పగా లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఉంటుంది. ఇలా మనం కొలుచుకున్న 2 గిద్దల కారాన్ని కొంచెం కొంచెంగా గ్రైండర్లో వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకుంటూ ఉన్నప్పుడు మనకి పచ్చడి అనేది కొంచెం టైట్ అవుతూ ఉంటుంది. ఈ టైంలోనే మనకి చింతపండు రసం అనేది ఉన్నది కదా, టమాటా నీరు ఉప్పు కలిపిన దానిలో ఆ రసాన్ని మధ్య మధ్యలో ఈ పచ్చడిలో వేసుకుంటూ ఉండాలి. ఇలా పచ్చడి అంతా తిరుగుతుండగా మనకి మిగిలిన వాటర్ని అన్నిటినీ కూడా ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. వాటర్ అంటే ఏదో అనుకున్నారు, ఈ చింతపండు టమాటాల్లో వచ్చిన వాటర్ని మనం ఈ పచ్చడిలో యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మధ్యలోనే కొంత మెంతిపిండిని అంటే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి. మెంతిపిండి యాడ్ చేయడం వల్ల దీనికి రుచి మరింత పెరుగుతుంది. మెంతిపిండిని కూడా యాడ్ చేశాక టమాటా పచ్చడి మృదువుగా వచ్చేంత వరకు గ్రైండర్లో తిప్పుకోవాలి. అంతే అండి. ఇంకా లాస్ట్గా టేస్ట్ ఎలా ఉందో అంటే ఉప్పు కారాలు సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మాకైతే సూపర్గా వచ్చింది. పర్ఫెక్ట్ కొలతలతో టమాటా పచ్చడి. 1 కేజీ టమాటాలకి 2 గిద్దల కారం, 2 గిద్దల ఉప్పు, అలాగే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండిని యాడ్ చేసుకోవడమే. ఇలా చేసుకున్న పచ్చడి సీసాల్లో నిల్వ ఉంచుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తిరగమాత పెట్టుకుంటే మన ఫేవరెట్ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.